ఆ నౌక శిథిలాలు ఇప్పటికీ మన విశాఖపట్నంలోని తీర ప్రాంతపు సముద్ర అట్టడుగు భాగంలో బురదలో ఉన్నాయి అని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. మన శత్రు దేశమైన పాకిస్తాన్ దేశం నుండి భారత నావికాదళం కళ్ళు కప్పి మన భారతదేశానికి సముద్రం లోపల వచ్చిన ఆ నౌక మనల్ని ఓడించడం కోసం మన నావికాదళాన్ని ముంచివేసే పనిలో విశాఖ నగర జలాల్లో పొంచి ఉండగా భారత నావికాదళం దాడికి గురై 4 డిసెంబర్ 1971న విశాఖ సమీపాన మునిగిపోయింది. మరి అసలు గాజీ వెనుక ఉన్న రహస్యం ఏంటి? అసలు గాజీని ఎందుకు పంపారు? ఇవన్నీ తెలియాలంటే మనం టాపిక్లోకి వెళ్లాల్సిందే. భారత నావికాదళం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత రక్షణ వ్యవస్థలో భాగమైన భారత నావికాదళం ఇండియన్ నేవీ 55,000 సిబ్బందితో ప్రపంచంలో 4వ అతిపెద్ద నావికాదళం. కేవలం దేశ రక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది. చరిత్రలోకి వెళితే 5,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న భారతదేశంలో క్రీస్తు పూర్వం 2300లో ప్రస్తుత గుజరాత్లోని మంగ్రోల్ దగ్గర మొట్టమొదటి నౌకా తీరం నిర్మించబడింది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యంలో మొదటిసారి నౌకా విభాగాన్ని ఏర్పరిచారు. చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి అయిన చాణక్యుడు తాను రచించిన అర్థశాస్త్రంలో నవాధ్యక్ష అంటే నౌకల నిర్వాహకుడు పేరుతో నదీ జలాల వినియోగం గురించి నిర్దేశించాడు. చుట్టూ ఉన్న దేశాలతో రాకపోకలకు, పలు రకాల సంస్కృతులకు ఈ జలాధారులు ప్రధాన కారణం. భారతదేశ చరిత్రలో మౌర్య, శాతవాహన, చోళ, విజయనగర, కళింగ, మరాఠా మరియు మొఘల్ సామ్రాజ్యాల నౌకా వ్యవస్థలు పేరుగాంచినవి. బ్రిటిషు ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్నప్పుడు ది బ్రిటిష్ ఇండియన్ నేవీని ఏర్పరిచారు. ఇది 1946 నాటికి 78 ఓడలు, 2,000 సిబ్బంది కలిగి ఉండేది. జనవరి 26, 1950న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన రోజున నౌకాదళానికి ఇండియన్ నేవీగా, వాహకాలకు ఇండియన్ నావల్ షిప్స్గా పేరు పెట్టారు. భారత్ పాక్ యుద్ధాలు 1965లో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో నేవీ ఎక్కువ పాల్గొనకపోయిన తీర ప్రాంతాల పరిరక్షణలో కీలక పాత్ర వహించింది. 1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో నేవీ విశిష్టమైన పాత్ర పోషించింది. పాకిస్తాన్కు సహాయంగా అమెరికా తన అణునౌక అయిన యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ను పంపగా దానిని ఎదుర్కొనేందుకు సోవియట్ నేవీ సబ్మెరైన్ల సహాయంతో ఐఎన్ఎస్ విక్రాంత్ సిద్ధమైంది. చివరి క్షణంలో యుఎస్ఎస్ హిందూ మహాసముద్రం నుండి తప్పుకొని వెళ్ళిపోయింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన పిఎన్ఎస్ గాజీ జలాంతర్గామిని ధ్వంసం చేసి సముద్రంలో ముంచివేసిన ఘనత ఐఎన్ఎస్ రాజ్పుత్కు దక్కుతుంది. ఐఎన్ఎస్ నిర్ఘాట్, ఐఎన్ఎస్ నిపత్తులు కరాచీ పోర్టును చుట్టుముట్టి మిగిలిన పాకిస్తాన్ పోర్టులతో రాకపోకలను పాక్ సైన్యానికి సహాయాన్ని అడ్డుకొని భారతదేశానికి విజయాన్ని అందించడంలో ముఖ్య పాత్ర వహించాయి. అసలు యుద్ధ నౌకలకు ఐఎన్ఎస్ అని పేరు ఎందుకు పెడతారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండియన్ నేవీలో ఉన్న అన్ని నౌకల పేర్లు ఐఎన్ఎస్ అనగా ఇండియన్ నావల్ షిప్తో మొదలవుతాయి. స్వదేశీయంగా నిర్మించిన నౌకలే కాకుండా విదేశాల నుండి కొనుగోలు చేసిన నౌకలతో నేవీ ఎప్పటికప్పుడు యుద్ధ నౌక సంపత్తిని పెంచుకుంటున్నది. ఈ యుద్ధ నౌకలను వివిధ తరగతులుగా విభజించారు. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి మనం తెలుసుకుందాం. ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్వం పేరు హెచ్ఎంఎస్ హెర్క్యులస్ R49. భారత నౌకాదళానికి చెందిన ఒక మెజెస్టిక్ వర్గానికి చెందిన తేలికపాటి విమాన వాహక నౌక. నౌక నిర్మాణ కార్యక్రమాన్ని విక్కర్స్ ఆర్మ్స్ట్రాంగ్ 1943 నవంబర్ 12 టైంలో చేపట్టారు. 1945 సెప్టెంబర్ 22లో నౌక జలప్రవేశం గావించబడింది. పిఎన్ఎస్ గాజీ పాకిస్తాన్ దేశపు నౌకాదళానికి చెందిన జలాంతర్గామి. అమెరికా సంయుక్త రాష్ట్రాల ద్వారా నిర్మించబడినది. ఈ జలాంతర్గామి అసలు పేరు యుఎస్ఎస్ డయాబ్లోగా 1944 నుండి 1963 వరకు సేవలందించిన ఈ జలాంతర్గామి పిదప పాకిస్తాన్ దేశంకు లీజు కింద ఇవ్వబడింది. 1965 ఇండో పాక్ యుద్ధంలో భారత నౌకాదళాలకు సవాలుగా మిగిలిన ఈ జలాంతర్గామి పాకిస్తాన్ నౌకాదళానికి విశేష సేవలందించింది. 1971 ఇండో పాక్ యుద్ధ సమయంలో గాజీను తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్
విముక్తి కోసం సేవలందిస్తున్న INS విక్రాంత్కు విరుగుడుగా వినియోగించబడింది. నవంబర్ 14, 1971న కరాచీ పోర్టు నుండి బయలుదేరిన గాజీ 3000 కిలోమీటర్లు అరేబియా సముద్రం నుండి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించింది. బంగాళాఖాతపు భారత జలాలలో ప్రవేశించింది. అయితే గాజీ ఉనికిని ముందే పసిగట్టిన భారత నౌకాదళం విక్రాంత్ను అండమాన్ దీవులకు తరలించడం, విక్రాంత్ జాడ కనుగొనలేక గాజీ తన కార్యాచరణలో విఫలం కావడం జరిగింది. తదుపరి లక్ష్యం కింద విశాఖపట్నంలోని భారత తూర్పు నావికాదళం ముఖ్య విభాగాన్ని ముంచివేసే ఆలోచనలో విశాఖ నగరం జిల్లాలో పొంచి ఉండగా భారత నావికాదళం దాడికి గురై 4 డిసెంబర్ 1971న విశాఖ సమీపాన మునిగిపోయింది. 92 మంది నావికులు కల ఈ జలాంతర్గామి మునుక భారత ఉపఖండంలోని తొలి నావికాదళ ప్రమాదంగాను 1975 ఇండోపాక్ యుద్ధంలో పాకిస్తాన్కు తీరని ఓటమిని మిగిల్చింది. ఈ గాజీ నౌకకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకున్నాక మీకోసం ఇంకొక వీడియో పబ్లిష్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. అలాగే మనకు అందుబాటులో లేని కథలు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం తెలుగు మోజో కథలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.